అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. అర్జెంట్ అంటున్నారుగా, ఆ ఫైల్స్ ఇలా ఇవ్వండి, నేను సంతకం చేసిస్తాను. మీ సంతకాలు అఫీషియల్గా చెల్లవు మేడం, కృష్ణవేణి మేడం గారే చెల్లుతాయి. ప్రస్తుతం అన్ని వ్యాపారాలు ఫ్యాక్టరీలు మేడం గారి పేరు మీదే ఉన్నాయి కదా, అందుకని మేడం గారి సంతకాలే చెల్లుతాయి. ఓ అవును కదా, మర్చిపోయాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఆ ఫైల్స్ చెక్స్ తీసుకొచ్చారా? తెచ్చాను మేడం. ఇటువంటి ఏంటి, నేను ఎప్పుడు రమ్మన్నాను, మీరు ఎప్పుడు వస్తున్నారు? సారీ మేడం, ట్రాఫిక్ జామ్ అయ్యి కొద్ది లేట్ అయింది. సరే, ఇక మీరు వెళ్ళండి. ఓకే మేడం. పిన్ని, ఇక మనం ఆఫీస్కి బయలుదేరదామా? ఆఫీస్కా? నువ్వెందుకు మిత్ర ఆఫీస్కి? అదేంటి పిన్ని, ఆఫీస్కి నువ్వెందుకంటావేంటి? మరేమనమంటావు, వచ్చి 4 రోజులే కదా అయ్యింది, నీకు శ్రమెందుకని? ఇందులో శ్రమే ఉంది పిన్ని, 4 రోజులుగా నాకు ఇంట్లో బోర్ కొడుతుంది, నేను ఆఫీస్కి వస్తాను. వద్దులే మిత్ర, అక్కడంత అర్జెంట్ పనులేవి లేవులే, నెమ్మదిగా రావచ్చు, హాయిగా కొన్నాళ్ళు రెస్ట్ తీసుకో. వస్తానులే పిన్ని, ఒక్కదాన్నే నాకు ఇంట్లో విసుగ్గా ఉంది. అయినా పనులన్నీ నువ్వు ఒక్కదానివి ఎలా చూసుకుంటావు? ఇన్నాళ్ళు అన్ని పనులు ఒక్కదాన్నే చూసుకోలేదా? నువ్వు రెస్ట్ తీసుకో మిత్ర, వస్తాను. పిన్ని, వాట్ ఇస్ దిస్ మిస్టర్ చారి? మనం అప్లై చేసి ఎంత కాలం అయింది, ఇంతవరకు పర్మిషన్ రాకపోవడం ఏంటి? ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాం మేడం, కానీ పని జరిగేటట్టుగా కనిపించట్లేదు. నో మిస్టర్ చారి, పని జరగడానికి మనం ఏదో ఒక మార్గం వెతికి పట్టుకోవాలి. మే కమిన్ మేడం? ఎస్ కమిన్. నువ్వా ఇక్కడికి కూడా వచ్చావా? డోంట్ యు హావ్ ఎనీ సెన్స్? నీకెన్నిసార్లు చెప్పాలి? నేను మీకోసం. నువ్వు చెప్పేదేది నేను వినే స్థితిలో లేను. లీవ్ మై ఆఫీస్ రైట్ నౌ. అది కాదండి, జస్ట్ ఈ కవర్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఏదో ఒక వంక పెట్టుకుని నా చుట్టూ తిరగడం తప్ప నీకు వేరే పనేం లేదా? ఏదో తల్లిని పోగొట్టుకున్న ఆడపిల్లవి కదా అని ఊరుకుంటుంటే దాన్ని నువ్వు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నావు.
ఇదే మళ్ళీ రిపీట్ అయితే ఈసారి పోలీసుల్ని పిలవాల్సి ఉంటుంది. నేనేమన్నా నీలాగా పని పాట లేకుండా తిరిగేదానిలా కనబడుతున్నానా? ఎదుటి వాళ్ళ మూడు ఏంటో తెలియకుండా బిహేవ్ చేయడం మంచి పద్ధతి కాదు. మేడం, గుడ్ న్యూస్. మన ఐటీ కాంప్లెక్స్ కు సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగిపోయాయి మేడం. దానికి సంబంధించిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, క్లియరెన్స్ లెటర్ ఎంఐ తీసుకొచ్చింది. ఈ పని నువ్వు చేసుకొచ్చావా? అవునండి, నిన్న మీరు పడుతున్న టెన్షన్ చూసి నేనే ఈ పని చేయించుకొచ్చాను. నీకిక్కడ అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా? ఆ ఇన్ఫ్లుయెన్స్ నాది కాదు మేడం, మీదే. నాదా? అదే అచ్చుగుద్దినట్టు మీలాగే ఉండే చనిపోయిన మా అమ్మది. అమ్మకి కార్పొరేషన్ చైర్మన్ గారు బాగా తెలుసు. మా ఇంట్లో జరిగే ఫంక్షన్లకి వాళ్ళ ఇంట్లో జరిగే ఫంక్షన్లకి మేము వెళ్తుంటాం. అందువల్ల నేను వెళ్ళి అడిగిన వెంటనే ప్లాన్ అప్రూవ్ చేసి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చారు. థ్యాంక్ యూ. సుహిత్ అండి. థ్యాంక్ యూ సుహిత. రా కూర్చో. కూర్చో. సారీ సుహిత, నాకున్న టెన్షన్స్ వల్ల బిజీ వల్ల నువ్వు నా పనిని డిస్టర్బ్ చేస్తున్నావన్న చిరాకుతో నీతో కొంచెం హార్ష్గా మాట్లాడాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. పర్వాలేదండి, మీరు నాకు సారీ చెప్పడం ఏమిటి? మీరు నాకు మా అమ్మతో సమానం. అమ్మ పోలికలున్న నన్నే ఇంతగా ఇష్టపడి అభిమానిస్తున్నావంటే అసలు మీ అమ్మగారిని నువ్వు ఇంకెంత ఇష్టపడేదానివో. నీలాంటి కూతుర్ని కన్నావిడ నిజంగా చాలా అదృష్టవంతురాలు. లేదండి, మీరు మా అమ్మని కలుసుంటే ఆవిడ కడుపున పుట్టిన నేనే చాలా అదృష్టవంతురాల్ని అనుండేవారు. అలాగా అలాగా. ఇలా మీ పక్కన కూర్చుని మాట్లాడుతుంటే మా అమ్మ పక్కనే కూర్చుని మాట్లాడుతున్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ. నువ్వు చేసిన ఈ సహాయం నేనెప్పటికీ మర్చిపోలేను. నీకేం కావాలో అడుగు. నాకేం వద్దండి, కాకపోతే నేనెప్పుడు మిమ్మల్ని చూడ్డానికొచ్చినా మీరు నన్ను కాదనకూడదు. అలాగే. మీరేదో పనిలో ఉన్నట్టున్నారు, ఇంక నేను బయలుదేరుతాను. బాయ్ సుహిత. బాయ్. మీరేమీ అనుకోనంటే మిమ్మల్ని ఒక్కసారి ముట్టుకోవచ్చా? ముట్టుకోవడం ఏంటి? ఇలా రా. థ్యాంక్ యూ. వస్తాను. పెంచలమ్మా, పెంచలమ్మా. ఏంటి సీతమ్మా, ఏమైంది? మొన్న నువ్వు నేను అమ్మమ్మ ఆ చాముండేశ్వరి గారి దగ్గరికి వెళ్ళడానికి ఎంత కష్టపడ్డామో గుర్తుందా? గుర్తు లేకపోవడం ఏంటమ్మా? గేట్ దగ్గర వాచ్మెన్కి 4 అబద్ధాలు చెప్తేనే గాని లోపల కుదరలేదు కదా. అచ్చు గౌరమ్మలా ఉన్న ఆవిని చూసిన ఆనందం పట్టుమని 10 నిమిషాలు కూడా లేకుండానే ఎందుకొచ్చారు, ఎవరు మీరు, ఇక చూశారు కదా ఎల్లండి చిరాగ్గా మాట్లాడడం కూడా బాగా గుర్తుంది నాకు. ఆవిడకి మన గౌరమ్మ పోలికలైతే వచ్చాయి గాని గౌరమ్మ మనసు మాత్రం రాలేదమ్మా. అందుకే అట్టా కసురుకుని ఎల్లగొట్టింది. ఈ రోజు నుంచి మనతో ఆవిడ అలా చిరాగ్గా మాట్లాడదు. మనం ఎప్పుడు చూడ్డానికి వెళ్ళినా వెళ్ళిపోమని కూడా అనదు. అంటే మనకెప్పుడు గౌరమ్మను చూడాలనిపించినా తిన్నగా ఆవిడ దగ్గరికి వెళ్ళిపోవచ్చా? అవును పెంచలమ్మా,
ఏమో సీతమ్మ, నాకు నమ్మకం లేదు. లేదు పెంచలమ్మా, ఈ రోజు నుంచి అన్నీ మారిపోయాయి. ఇక మనం ఆ చాముండేశ్వరి గారిని చూడ్డానికి ఏ అడ్డూ లేదు. డైరెక్ట్ గా లోపలికెళ్ళిపోవడమే. ఈ మాట నేనండం కాదు, ఆవిడే స్వయంగా చెప్పింది. అట్టాగా? ఇంతలోనే ఆవిడంతగా మనసు మార్చుకుందంటే నువ్వే ఏదో చేసుంటావు. ఇంతకీ ఏం చేసావు సీతమ్మ? ఆవిడ కడుతున్న కాంప్లెక్స్ కి పర్మిషన్ రాలేదు. ఈ సంగతి నాకు తెలిసి అమ్మకి బాగా తెలిసిన కార్పొరేషన్ చైర్మన్ గారి చేత ఏ ప్రాబ్లం లేకుండా క్లియరెన్స్ ఇప్పించాను. అందుకే ఇక మీదట మనం ఎప్పుడు వెళ్ళినా ఆవిడ కాదనదు, చిరాకు పడదు. అట్టాగా? అయితే ఈసారి నువ్వు వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళమ్మా. నాకు కూడా మళ్ళీ గౌరమ్మని, అదే గౌరమ్మలా ఉండే ఆవిడ్ని చూడాలనుంది. అలాగే పెంచలమ్మా. ఈ పనులన్నీ చేయడానికి పొద్దుట్నుంచి ఎంత కట్టబడ్డావో ఏంటో. అన్నం తినమ్మా. హాయ్ పిన్ని. హలో మిత్ర. ఏంటిలా వచ్చావు? అదేంటి పిన్ని అలా అడిగావు? అది కాదు మిత్ర, నిన్నింట్లో రెస్ట్ తీసుకోమన్నాను కదా, అందుకే అలా అడిగాను. కొత్తగా ఈ రెస్ట్ తీసుకోవడం ఏంటి పిన్ని? అయినా ఇంట్లో కూర్చొని కూర్చొని బోర్ కొడుతుంది, అందుకే ఇలా వచ్చేసాను. నీకేమో ఇంట్లో కూర్చుని కూర్చుని బోర్ కొడుతుంది, నాకేమో నువ్వు వచ్చినా నీతో మాట్లాడడానికి కూడా తీరికలేనంత బిజీగా ఉంది. హలో, అలాగా? వెంటనే లోపలికి పంపించండి. నమస్తే మేడం. నమస్తే మేడం. రండి. చాలా కాలానికి వచ్చారు, కూర్చోండి. థ్యాంక్ యూ. మిత్ర, నువ్వు కొంచెం అలా పక్కకెళ్ళి కూర్చుంటావా? నేను వీళ్ళతో మాట్లాడాల్సిన పనుంది. మీరు కూర్చోండి. ఏంట్రావు గారు, ఏంటిలా వచ్చారు? ఏదైనా అర్జెంట్ మ్యాటరా? అటువంటిదేమీ లేదు మేడం. ఇప్పుడు మీ కంపెనీలోనే మేము ఒక సబ్ కాంట్రాక్ట్ చేస్తున్నాం కదా, బిల్స్ కలెక్ట్ చేసుకుందామని వచ్చాం. మీరు లోపల ఉన్నారని తెలిసి ఓసారి కనిపించి వెళదామని వచ్చాం. ఓ అలాగా? మీరు మీ కంపెనీ పేరు మీ పేరు మీద, అదే కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్గా మార్చాక బిజినెస్ చాలా బాగా జరుగుతోంది మేడం. నిజమా? అవును మేడం. మార్కెట్లో ఇప్పుడు ఇది మీ కంపెనీ అని తెలిసాక క్లయింట్స్ అందరూ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని కూడా తెలిసింది మాకు. మీ చెయ్యి మేడం, దేని మీద చెయ్యి వేస్తే అది బంగారం అవడం గ్యారెంటీ. కొత్త నీరు వచ్చి పాత నీరుని తోసేసినట్టు కొత్త క్లయింట్స్ వస్తున్నారని మాకు మాత్రం అన్యాయం చేయకండి మేడం. భలేవారే, అటువంటిది ఏమీ జరగదులేండి, మీరేం కంగారు పడకండి. మీ కంపెనీలో మేము కాంట్రాక్టులు చేయటం నిజంగా మా అదృష్టం మేడం. థ్యాంక్ యూ.
ఈరోజు మీరు మా ఇంటికి రావాలి మేడం. ఈరోజా? ఈరోజు చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి, కుదరదు సుహిత. అలా అనకండి. ఎలాగైనా ఈరోజు మీరు మా ఇంటికి రావాలి. ఏంటి ఈరోజు అంత విశేషమైన రోజా? అవునండి, చాలా విశేషమైన రోజు. అందుకే మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ మేడం, ఒక్క 10 నిమిషాలైనా చాలు. ఈరోజు మీ ఇంటికి రావడం అనేది నా చేతుల్లో కూడా లేదు సుహిత. రాత్రి 9 గంటల వరకు వరుసగా చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి. సరే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి ట్రై చేస్తాను. ఒకవేళ ఏదైనా అపాయింట్మెంట్ పోస్ట్ పోన్ అయ్యేలా ఉంటే తప్పకుండా వస్తాను. ఓకే? మిస్టర్ చారి, ఎస్ మేడం. 11 to 12 ఎవరికైనా అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారా? అది మిస్టర్ రాజశేఖర్ గారిది మేడం. మిస్టర్ రాజశేఖర్ అపాయింట్మెంట్ ఏవైనా పోస్ట్ పోన్ చేయడానికి కుదురుతుందేమో కనుక్కుని నాకు చెప్పండి. అలాగే మేడం. ఏంటి, ఆ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అవ్వాలని ప్రార్థన చేస్తున్నావా? అవునండి. చెప్పండి మిస్టర్ చారి. మేడం, రాజశేఖర్ గారు మిమ్మల్ని రేపు కలుస్తానని చెప్పమన్నారు. ఓకే. దేవుడు నీ మాట విన్నాడు సుహిత. అంటే మనం ఇప్పుడు మీ ఇంటికి వెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. పదండి వెళ్దాం. వెయిట్. కదా. రండి మేడం. పెంచలమ్మా, ఎవరొచ్చారో చూడు. మీరా అమ్మా? రండమ్మా, రండి. ఏం పెంచలమ్మా, నా మీద కోపం పోయిందా? మీ మీద నా కోపం ఏంటమ్మా? మొన్న మీరు మా ఇంటికి వచ్చినప్పుడు సరిగ్గా మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోమన్నాను కదా, అందుకని నా మీద కోపం వచ్చిందా లేదా? కనిపెట్టేసిందే. అట్లాంటిదేం లేదమ్మా, రండి కూర్చోండి. సుహిత, ఇప్పటికైనా ఆ విశేషం ఏమిటో చెప్తావా? ఈరోజు మా అమ్మ పుట్టినరోజు.